హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా అండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సండే బ్లాగ్ ఏంటంటే నేను ఏమేం చేస్తాను, ఏమేం పనులు చేస్తాను ఏంటో చూసేయండి మీరు కూడా. గారెల కోసమని బొబ్బల పప్పు నానబెడుతున్నానండి. మినపగుళ్ళు అయిపోయినాయి. ఇంక పిల్లలు ఎట్లా ఈరోజు ఇంటి దగ్గర ఉంటారు కదా అని చెప్పి బొబ్బల పప్పు నానబెట్టాను. టిఫిన్ కింద చేయాలి ఇంక వీటిని. ఇంకా గారెలు వేస్తున్నానండి. అత్తయ్య లేదు, ఊరెళ్ళింది. శనివారం పొద్దున పూటలు అయింది. పిల్లలకి ఎట్లా సెలవు అని చెప్పి ఇంకా 2 రోజులు ఉంటా అని చెప్పి వాళ్ళ చెల్లెల ఇంటికి వెళ్ళిందండి. ఒక్కదాన్నే కదా, పని చాలా కష్టం అయిపోతుంది చేసుకోవడానికి. 2 పిల్లల్ని చూసుకుంటూ నేను ఒక పని చేసి వచ్చేలేపు వాళ్ళు ఇంకేదో ఒకటి దోల చేస్తున్నారు. మళ్ళీ చేసిన పని 2 సార్లు చేయాల్సి వస్తుంది. ఒకరిని తీసుకెళ్ళమన్నా అంటే ఇంకా స్కూల్ ఉందండి మళ్ళీ సోమవారం. తను సోమవారం సాయంత్రం వస్తానంది. మళ్ళీ ఇంక సెలవు అయిద్దని చెప్పి ఇంకో వద్దులే అన్నాను. కానీ ఏదైనా ఉంటే ఒక మనిషికి సాయం కదండి, మనిషికి మనిషి. తను ఉంటే నాకు చాలా బాగా సాయం చేసేది. వంట పిల్లలకి టిఫిన్ అయి చేసి పెట్టేది, బయట ఊడ్చడం అదంతా. ఇప్పుడు ఒకదాన్ని అయ్యేసరికి బాగా కష్టంగా అనిపిస్తుంది చేసుకోవడం. పిల్లలకి మావయ్యకి బావకి అయితే టిఫిన్ పెట్టేశానండి. ఇంక నేను ఒక్కదాన్నే ఉన్నా. పని అయినాక తినాలి నేను కూడా. ఇంక ఇక్కడ వచ్చేసి సాంబార్ చేస్తున్నానండి. ఇంట్లో కూరగాయలు ఏం లేవు. సొరకాయ ఉంది, సొరకాయ తినరు. సొరకాయ బెండకాయలు ఉన్నాయి కానీ పిల్లలు అయితే తినరు. అందుకని చెప్పి సాంబార్ చేసేస్తున్నా. బొడ్డోడు ఏంటి ఈరోజు సండే అయినా కూడా అడగలేదండి చికెన్ తీసుకురామని చెప్పి. ఎందుకనో మరి. సాంబార్ అయితే పోపు పెట్టేసుకున్నానండి. ఇంక పిల్లలు స్నానాలు అవి చేయించాలి. అన్నం రైస్ కుక్కర్లో వేయాలి. ఇంకా మా అమ్మాయి చూడండి నేను వేసిన ముగ్గుని ఎట్లా చేసిందో. నేను ముగ్గు మంచిగా వేస్తే ఇంట్లో పసుపు కుంకుమ ఉంటే తీసుకెళ్ళి అందులో ఎట్లా రుద్దిందో. ఏదో ఒకటి దోల చేస్తూనే ఉంటుంది 24 గంటలు. స్కూల్ లేపడం నాకు వచ్చినాయి తిప్పలు. నా పనంతా అయ్యేసరికి 11:30 అయిందండి. ఇక్కడ చూడండి ఏం చేస్తాను, వెళ్ళి ట్రాక్టర్ అంట పులి మీద లక్ష్మీదేవి బొమ్మను పెట్టారు, అమ్మవారంట. పెట్టి ఆ బొమ్మ నిండా పసుపు కుంకుమ వేశారండి. ఆ ట్రాక్టర్ అవన్నీ పూసారు మొత్తం. వంట కూడా అయిపోయిందండి. కొంచెం పప్పు తీసా పిల్లల కోసం అని చెప్పి. మామిడికాయ పచ్చడి, సాంబార్, బియ్యం అయితే కడిగి పెట్టుకున్నానండి. రైస్ కుక్కర్లో పెట్టాలి. ఇంకా వచ్చేసరికి 3 అయిందండి. ఇంకా టీ తాగి పని స్టార్ట్ చేయాలి. అంట్లు ఉన్నాయి. బట్టలు ఆల్రెడీ పొద్దున్నే ఉతికేసుకున్నా. ఇందాక తెచ్చి మడతేసేసానండి. ముందుగా అయితే బట్టలు మడతేసేసుకొని ఇంకా అంట్లు రుద్దాలి. బట్టలు ఆల్రెడీ పొద్దున్న ఉతికేసానండి. ఇంకా ఇప్పుడు ఏం లేవు ఉతకడానికి. ఇక్కడ వచ్చేసి గిన్నెలు రుద్దుతున్నానండి. గిన్నెలు రుద్దాక ఇంకా ఇల్లు ఊడ్చాలి, బండలు తుడవాలి, బయట కాస్త ఊడ్చాలి. ఇంకా చాలా పని ఉందండి. ఎందుకంటే రేపు పిల్లల స్కూల్ ఉంది కదండి, మళ్ళీ పొద్దున్నే హడావిడి అయిద్ది. అందుకని బయట ఊడ్చి మొత్తం చల్లాలి. పేడ తెచ్చి మన దగ్గర ఉంటుందిలేండి పేడ, పెద్దత్తి వాళ్ళది, మనది అయితే సరిపోద్ది. మొత్తం కల్లప్పి చల్లేసి ముగ్గులు వేయాలి. ఇంకా 4 అవుతుందండి. పొయ్యి కూడా రాజేయాలి. కొద్దిసేపు ఆగి రాజేస్తా. పనంతా అయినాక పొయ్యి రాజేసి పిల్లలకి నీళ్ళు పోయాలి. మళ్ళీ పొద్దున్నే అవ్వదు కదండి, ఇంకా నైటే చేసుకోవాలి పని. అదే అత్తయ్య ఉంటే సాయంగా ఉండేది. అత్తయ్య లేకపోయేసరికి ఒక్కదాన్ని చేసుకోవడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదండి 2 రోజుల నుంచి. ఇంకా దానికి తోడు మావయ్యకి ఒకటి ఒంట్లో బాగట్లేదు. ఆయన్ని కూడా చూసుకుంటూ చేసుకోవాల్సి వస్తుంది. ఆయనకి రాగి జావ, జొన్న రొట్టి అవి చేయాల్సి వస్తుందండి. ఆయన అన్నం తినకూడదు కదా, అందుకని చెప్పి. ఇంకా ఈ పని ఆ పని, ఈ పిల్లల పని ఎక్కువైపోయింది అసలు. మరి శనివారం నైట్ అయితే ఆ రోజు పొద్దున్న వెళ్ళిందండి అత్తయ్య. ఆ రోజు అంతా ఇంకా వంట అంటే కూర ఒక్కటి చేసి వెళ్ళింది. కలిసి పిల్లల్ని చూసుకుంటూ పని అయ్యేసరికి సాయంత్రం చాలా లేట్ అయింది. చలి జ్వరంలా వచ్చేసిందండి. తలకాయ అయితే బాగా నొప్పి వచ్చింది. గ్యాస్ పై ఉంటుంది కదండి, అదంతా క్లీన్ చేసుకుంటున్నాను క్లాత్ తీసుకొని. పక్కన గ్యాస్ పై గట్లు అవన్నీ ఇల్లు వచ్చే ముందు ఎప్పుడైనా పొద్దున కానీ సాయంత్రం కానీ ఇంతే చేసుకుంటానండి. అక్కడ ఏమన్నా కట్ చేసిన వేస్ట్ ఏదైనా ఉంటుంది కదండి ఒక్కసారి, ఇంకా అదంతా కూడా మొత్తం కిందకి లాగేసుకొని ఇల్లు ఉడుస్తా. ఇంకా ఈ గదులు కూడా ఉన్నాయండి. మా మొత్తం 4 గదులు, వంటగది, దేవుడి గది,
మాది రూము, టీవీ ఉండే గది 4 గదులు. ఇంటి ముందు వసాలు ఉందండి, వరండా. దాని ముందు మట్ట ఉంది, దాని కింద అంతా ఇంకా మట్టి అంతా ఓపెన్ ప్లేస్. అదంతా ఊడ్చడానికి ఒక గంట టైం పట్టిద్దండి. ఈ గదులన్నీ ఊడ్చి అంతా తుడిచేసరికి ఇంకా బండలు కూడా తుడిచేస్తున్నానండి. ఆ కర్ర అత్తది తుప్పు పట్టి ఇరిగిపోయిందండి. అందుకని చెప్పి బాగా కింద కూర్చో బాగానే ఉందని చెప్పి కర్ర పెట్టాడు దానికి. సుబాబుల్ కర్ర ఉంటే ఎందుకు బాగానే ఉంది అని చెప్పి. ఎందుకంటే పిల్లలు ఉంటే 2 పూటలు తుడవాల్సి వస్తుందండి. మామూలుగా అయితే మార్నింగ్ పూటే తుడుస్తానండి పిల్లలు వెళ్ళిపోయినాక. ఇప్పుడు ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదా, ఆ మట్టి కాలుతో మొత్తం తొక్కేస్తున్నారు. ఇంకా అందులో ఈ బండలు నల్లగా ఉంటాయండి, రాళ్ళు. దాని మీద ఏమైనా కొంచెం అడుగు పడగానే తెల్లగా కనిపిస్తుంది. ఇంక వాళ్ళు ఉన్నప్పుడల్లా 2 పూటలు తుడవాల్సిందే కంపల్సరీ. వంటగది కూడా క్లీన్ చేసేసుకున్నానండి. వాళ్ళు లేకపోతే మటుకు ఒక్క పూట తుడుస్తాను. ఈ బండ్లు అసలు తొందరగా కనిపిస్తాయండి, మురికి అసలు ఎప్పటికప్పుడు తుడుస్తూనే ఉన్నా కూడా. పిల్లలు ఉంటే ఇంక అంతే కదండి, ఎవరికైనా ప్లేసెస్. ఎందుకంటే పిల్లలు పెద్ద మొత్తం అయితే ఇట్లా క్లీన్ చేసేసుకున్నానండి. అది వచ్చేసి మా గది, టీవీ గదండి. అసలు ఇందా చూడాలి ఎంత రాత చేశారు ఈ పిల్లలు. ముగ్గు, పసుపు, కుంకుమ అన్నీ ఉంపేసేసి మట్టవన్నాను కదండి, ఇదే. ఇది కూడా రోజు ఇట్లా సాయంత్రం పూట అయితే ఒకసారి తుడిచేసుకొని ముగ్గేసేస్తాను, నీట్గా ఉంటుందని చెప్పి. నా ముగ్గు ఎలా ఉంది చూడండి, నచ్చిందా? నచ్చితే చిన్న లైక్ కొట్టండి. ఇంకా పని ఎక్కువైందని చెప్పి బాగా ఊడుస్తానని చెప్పి తనే ఊడుస్తున్నాడండి. టైం 5 అయిందని చెప్పి పొయ్యి రాజేసానండి. ఇంకా బయట అంతా బాగా ఆల్రెడీ ఇందాక కూర్చాడు కదా, ఇంకా అదంతా పేడేసి మొత్తం కలప చల్లాను. ఇంకా బర్రె దగ్గర ఇంకా రేపు పొద్దున వచ్చడమేనండి. ఇప్పుడు ఊడ్చినా కూడా అది మళ్ళీ ఇంకా మేతేస్తాం కంగాలుగా అయింది. అసలు అంత మంచిగా వేస్తాం ముగ్గులు. ఈ టెన్షన్ మీద ఏం వేస్తున్నా కూడా ఏం అర్థం కావట్లేదు పని అవ్వాలని చెప్పి. ఇంకా పిల్లలు ఆకలి అంటారండి, వాళ్ళు 6 నుంచి ఆకలి వేస్తుందని పట్టుకుంటారు. ఇంకా దానికి తోడు ఈరోజు మధ్యాహ్నం ఇంట్లో ఉన్నా కూడా పాపం ఏం తినలేదు. మధ్యాహ్నం అన్నం తిన్నారు 12కి, ఇంకా అట్లనే ఉన్నారు. ఇంకా మా బావగారు వాళ్ళ పిల్లలు వస్తే వాళ్ళతో ఆడుతున్నారండి. లేకపోతే అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళరు వాళ్ళు. ఇంకా వాళ్ళ అన్నయ్య తను ఇద్దరు ఆడుకుంటారు, బయటకు ఎవరి ఇళ్ళకి వెళ్ళరు ఆ పిల్లలు. ఏదైనా సరే ఇంట్లో ఆడతారు కానీ బయటకు వెళ్ళరండి. ఈ టెన్షన్ మీద ఏదో ఒకటి అన్నీ వేసేసాను ముందు. వాకిలి చాలా పెద్దదండి. అసలు ఇదంతా ఊడ్చి జల్లేసరికి గంట టైం పట్టిద్ది. అటు ఇంటి వెనకాల నుంచి మొత్తం పక్కన సందు ఉంది కండి, అక్కడి నుంచి మొత్తం ఊడ్చాలి. ఇదంతా చాలా కష్టంగా ఉంటుంది. ఇదంతా చేశాక కానీ ఒక్కసారి అదంతా అట్లా చూస్తే మంచిగా పచ్చగా తెల్లగా ముగ్గులేస్తాం కదండి, దాని నిండా మంచిగా అనిపిస్తుంది. ఏదో ఒక వేసేసాను, ఏదో ఒకటి అని చెప్పేసి. ఏం చేస్తాం, టైం లేదు ముందు ఆ ముగ్గు ఆలోచించుకొని వేయడానికి. ఇంకేదో ఒకటి అని చెప్పి వేసేసాను. పర్లేదు, ఇది బాగానే ఉంది. ఇంకా బొట్టోడు పెంచి పెడితే ఒక 1 కిలో తెచ్చాడు చికెన్ వాళ్ళ నాన్న. ఇంకా కర్రీ చేయాలండి, దాంట్లో అల్లం వెల్లిపాయలు కోసుకుంటున్నా మిక్సీ పట్టడానికి. అసలు వద్దులే, పొద్దున్న సాంబార్ ఉంది కదా అని చెప్పా. మా బొట్టోడు సంగతి తెలిసిందే చెప్పాను కండి, ఏదన్నా పట్టుకుంటే ఇంక అదే కావాలంటాడు. పొద్దున్న అడగలేదులే అనుకున్నా, కానీ సాయంత్రానికి మళ్ళీ గుర్తొచ్చేసింది సండే అని చెప్పేసి. ఇంకా వాడి కోసం తెప్పించాం, లేకపోతే ఇంక అన్నం కూడా తిన్నాను పెంచి పెడతాడు వాడు. తప్పదుగా అండి, చిన్నపిల్లలకి వాళ్ళకి ఏం తెలుసు. ఇంకా అందుకని చెప్పి మసాలా పట్టుకుంటున్నాను. అత్తయ్య ఉంటే కొంచెం సాయంగా ఉండేది, ఒక్కదాన్ని అయ్యేసరికి చాలా కష్టంగా అనిపిస్తుంది పని చేయడం. ఇదంతా పిల్లల్ని, అటు మావయ్యని, ఇటు ఇంటి ముందు పని అంతా చూసుకోవడానికి టెన్షన్ వస్తుందండి. చేయి కూడా జారుతుంది ఏది పట్టుకున్నా కూడా. ఈ టెన్షన్లో ఎక్కువ ఎట్లా కుదురుతుంది ఏంటో కూడా తెలియదు. పసుపు ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను దాంట్లోకి. ప్లీజ్ అండి, వీడియో చాలా కష్టపడి చేస్తున్నా, ఫుల్గా చూడండి ప్లీజ్ అండి, కొంచెం సపోర్ట్ చేయండి. అందంగా ఉండేవాళ్ళే వీడియోలు చేయాలా, ఉన్నవాళ్ళు డబ్బున్న వాళ్ళే వీడియోలు చేయాలా? అట్లా అని రూల్ ఏమైనా ఉందా అండి? వాళ్ళు వీడియోస్ పెట్టగానే ఎమ్మటంటే చూస్తారు అందరూ. కొంచెం మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. చాలా కష్టంగా అనిపిస్తుంది, తలకాయ అయితే పగిలిపోతుంది అసలు.
ఇంకా చాలా పని ఉందండి. ఇంకా బెండకాయలు ముందే కోసుకుంటానండి, ఒకరోజు ముందే. ఎందుకంటే కొంచెం బంకగా ఉంటాయి కదా, ఆడతాయి మంచిగా అని చెప్పి. ఇంకా బావ కూడా పనికి పోవాలంటున్నారు రేపు పొద్దున్నే. ఇంకా అప్పటికప్పుడు అడవిడిగా ఉంటుంది కండి, అందుకని చెప్పి ఒక పక్క కూర పొయ్యి మీద వేసి చేసేసుకుంటున్నాను. పిల్లలు ఉన్నారు కండి, పిల్లలతో అవ్వట్లా, బుట్టది లేవదు అసలు తొందరగా. రేపు ఏ టైం అయితే ఏంటో పని అయ్యేసరికి. నేను ఇంకా అత్తయ్య పొద్దున్న లేచేసేది కండి, 6ంటికి అట్లా లేచేదాన్ని. ఇంకా అత్తయ్య లేదు కదా, పెందలాడే లేవాలి. అసలు మెలకు వచ్చిద్దో లేదో కూడా తెలియదు, చాలా నీరసంగా అనిపిస్తుంది. బెండకాయలు కట్ చేయడం అయితే అయిపోయింది, ఇంకా ఆరబెట్టుకున్నాను. అటు వంట చేసుకునేసరికి ఈ పొయ్యి కూడా ఆరిపోయింది. ఇంకా వాళ్ళు చేయాలి, నేను చేయాలి. పొయ్యి కూడా మనట్లేదు నా దరిద్రానికి. మావయ్యకి రాగి జావ చేస్తున్నా. ఆయనకి షుగర్ ఎక్కువైందండి, సడన్గా 500కి వెళ్ళింది. ఇంక అందుకని చెప్పి రైస్ ఒక మధ్యాహ్నం ఒక పూట పెట్టమన్నారు. మావయ్య పాలు తెస్తే తోడు పెడతామని చెప్పి కాగపెడుతున్నానండి. రోజు లీటర్ పాలు తెచ్చుకుంటాం, గియ్యే సరిపోదు చెప్పాలంటే. ఇంకా కొంచెం కాగబెట్టి టీ ఉంచుతా, పావు లీటర్ అట్లాగా. 3-4 సార్లు టీలు అవుతాయి కదండి ఇంక మా ఇంట్లో. పాలు కొంచెం ఎక్కువే ఉంచాలి. పెరుగు కూడా, పిల్లలకు కూడా పెరుగు కావాలంటారు 2 పూటల. అంతకుముందు లేదు కానీ ఈ మంచి పిల్లలు కూడా అడుగుతున్నారండి. బావ కూడా కంపల్సరీ కావాలంటాడు పెరిగే. ఇంకా బర్రె వినలేదండి మాది. చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి, చూడండి ఎంత బాగా వచ్చిందో. హడావిడిగా చేసిన రోజే మంచిగా కుదిరిద్ది కర్రీ. ఇంకా పిల్లలకి అన్నం పెట్టేశానండి, కూర అయింది కదా, స్నానాలు వేసి చేపించేసేసి. ఇంక ఇద్దరు బొమ్మలు చూసుకుంటూ అన్నం తింటున్నారు. ఇక్కడ వచ్చేసి బట్టలు నానబెడుతున్నానండి. రేపు పొద్దున్న మళ్ళీ చేనికి పోవాలంటున్నారు, కూలోళ్ళు వస్తున్నారంట కలిపి తీయడానికి. ఇంకా బావ కూడా పనికి వెళ్ళాలి, 5ంటికల్లా వెళ్ళాలి బావ. ఇంకా పిల్లల స్కూల్ ఇవన్నీ అవ్వదని చెప్పి సాయంత్రమే ఉతుకుదామని చెప్పి నానబెడుతున్నానండి. పిల్లలిద్దరి అయితే నానబెట్టేశాను. ఇంకా మావయ్య నేను చేయలేదు బావ. ఇంకా వాళ్ళిద్దరు కూడా చేశాక బట్టలు ఉతకాలి. చూడాలి ఏ టైం అవుతుందో మరి, కుదిరితే ఉతుకుతా, లేకపోతే ఇంకా రేపు పొద్దున్నే ఉతుకుదాం. చేనికి పోవాలంటున్నారు, మరి బావ వెళ్ళమంటాడో లేదు తెలీదు. వెళ్దూలే అంటున్నాడు ఒక మాట, పెందలాడ పని చేసుకో అని చెప్పి. చూడాలి మరి. కుక్కలు చూడండి ఎట్లా వస్తున్నాయో. మాకు ఈ సైడ్ కుక్కలు ఎక్కువ అండి బాగా. అసలు పిల్లలు స్కూల్ నుంచి రావడానికి కూడా పాపం భయపడుతూ వస్తారు ఆ కుక్కల నుంచి. ఎవరో ఒకరు ఎదురెళ్తాం. పొద్దున్న అన్నం సరిపోదని చెప్పి ఇంక బావ కోసం అని 2 కప్పులు కడిగి పెట్టానండి, ఇంక విడిగా ఉండి ఆయన కోసం. ప్లీజ్ అండి, పని చేసుకుంటూ వీడియో తీయడానికి చాలా కష్టపడ్డా. ప్లీజ్ వీడియో మొత్తం చూసి ప్లీజ్ చిన్న లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. చాలా కష్టపడి వీడియో తీసా.